దేవుడుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అనేటువంటి మాటలతో ఉండేది కాదు, చేతలతో మనము చూపించాలి. దేవుడు నేను నిన్ను ప్రేమించాను అంటే ఆయన ఆల్రెడీ నిన్ను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే తన ప్రాణము నీకు ధార పోసి ప్రేమించాడు. నేను నిన్ను ప్రేమించాను అనేటువంటి పదము వెనుక ఎంతో త్యాగము, ఎంతో కష్టము, ఎంతో నష్టము, ఎంతో వేదన ఉంది. ఆయన నిన్ను ప్రేమించాడు అనేటువంటి మాట చెప్పాడు అంటే నీ కొరకు ఆయన ఏం చేశాడండి? కల్వరి శిలువలో ఆయన యొక్క ప్రాణాన్ని ధారపోసాడు. నీ కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని చిందించాడు. నీ కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణమును విడిచిపెట్టాడు. ఇది ఏమంటాము అంటే ఇది నిజమైన మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం కాదు, మనల్ని ఇష్టపడిన వారిని ప్రేమించడం కాదు. ఈ ప్రేమ ఎలాంటిదంటే మనల్ని ప్రేమించకపోయినా, మనల్ని ఇష్టపడకపోయినా, మనకు మేలు చేయకపోయినా, మనకు కీడు చేసినా ప్రేమించే ప్రేమ నిజమైన. చాలా మంది సహాయం ఎవరికి చేస్తారు చెప్పండి? ఎవరెవరికి సహాయం అంటే నాకు సహాయం చేసిన వాడికి నేను సహాయం చేస్తాను, నన్ను ప్రేమించే వాడికి నేను ప్రేమిస్తాను. దేవుడు ఏమంటున్నాడు? సహాయం చేసినా, ప్రేమించినా, ప్రేమించకపోయినా, శత్రువు అయినా కూడా ఏం చేస్తున్నాడు ఆయన చెప్పండి? శత్రువుని సహితము ప్రేమించగల సామర్థ్యము కలిగిన వాడు ప్రభు అయిన యేసు. వీరేమి చేస్తున్నారో వీరు అండి, వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు, వీరికి తెలియడం లేదు. నేను ఎలాంటి వాడనో, నేను ఎవరినో, నా యొక్క శక్తి ఏమిటో, నా సంపన్నత ఏమిటో, నాలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటో వీరికి తెలియడం లేదు, వీరికి అర్థం కావట్లా. అయినా కూడా వారిని ఏం చేయమంటున్నాడు? క్షమించు, వీరిని క్షమించు. తెలుసుకున్నారు. ఎప్పుడు తెలుసుకున్నారు? యేసు ప్రభుని